హలో పీపుల్. ఈ వీడియో వచ్చేసి మోర్ ఫెస్టివల్ మోహరం పండుగ డే 3 అనమాట. సో ఆ రోజు మార్నింగ్ 9కి బండ పందెం స్టార్ట్ అయింది. అక్కడికి వచ్చేసి మొత్తం 8 గాన్లు వచ్చాయంట. సో ఇది వచ్చేసి సెకండ్ ఆర్ థర్డ్, మేము వచ్చేసరికి 2 అయిపోయినాయి. సో ఇక్కడ అన్నీ బాగానే గుంజినాయి. మేము లాస్ట్ వరకు 8 గంటల వరకు ఉన్నామన్నమాట. సో ఈ ఎద్దులు వచ్చేసి ఆర్కే బూల్స్ అంట. సో చాలా బాగానే గుంజుతున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్కి అందరూ గుండంలోకి కట్టలేయాలన్నమాట, ట్రాక్టర్లు ఉన్న వాళ్ళు. సో అందరూ ట్రాక్టర్ మొత్తం నింపేస్తున్నారు కట్టెలు. ఇక్కడ వచ్చేసి చెట్ల రెమ్మలు కొట్టేస్తున్నారు. లైక్ అవన్నీ మొద్దులు ఇంతకుముందు మా వాములు కాలిపోయినప్పుడు అక్కడన్నీ గ్యాదర్ చేసి అన్ని ట్రాక్టర్ నింపారనమాట. సో కొక్లెన్తో తీసి అన్నీ నింపేశారు. సో పైన కొంచెం అలా ఆకులాకులు ఉండాలనేసి ఇందాక రెమ్మలు కొడుతున్నారనమాట. సో ఇక్కడ మా అక్క కూతురు కొడుకు అలా కొట్టుకుంటూ ఉన్నారు, అది దాంట్లో తీసేసుకొని. ఇంకా తర్వాత ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మా ట్రాక్టర్ మేమందరం డ్యాన్స్లు వేసేసామన్నమాట ట్రాక్టర్ ముందు తప్పెట్ల సౌండ్లకి. సో ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట అందరం. ఆ తర్వాత ఇంకా దర్గాలోకి వెళ్ళాలనేసి 8కి అలా నైవేద్యం వండుతున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ నైవేద్యం చేస్తుంది. ఇంకా చక్కెర, లైక్ పానకం, గంధం అవన్నీ ప్రిపేర్ చేసేసి ఇంకా అందరం హెడ్ బాత్ చేసి టెంపుల్కి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి లైక్ 11:30 అలా అయింది. ఇక్కడ లోపల సో అప్పటికి ఆల్మోస్ట్ అందరూ పనిచేస్తారనమాట. అక్కడ పాట కచేరీ రన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి పాట కచేరీ స్టార్ట్ అయింది అనమాట. 9 to 1 వరకు ఉన్నారు వీళ్ళు పాట కచేరీ వాళ్ళు. సో వేశారు అలా అలా, పర్లేదు కొంచెం. ఇంకా లోపలికి 1:30 నుంచి క్రాకర్స్ కాల్చడం మొదలు పెట్టారనమాట. సో మిడ్నైట్ 3కి అలా దేవుని ఎత్తుతారనమాట. ఆ లోపు క్రాకర్స్ మొత్తం కాలుస్తారు. పాట కచేరీ అయిపోయిన తర్వాత క్రాకర్స్ స్టార్ట్ చేస్తారనమాట. తర్వాత మేము వచ్చేసి మొత్తం చూడలేకపోయాము, ఎందుకంటే మా పెద్దనాన్న వాళ్ళు దేవుడికి గుమ్మటాలు తీసుకొస్తున్నారనమాట. సో వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ అతను రెడీ చేస్తున్నాడు, ఆల్మోస్ట్ చేసేసాడు. లైక్ కట్టెలు పెట్టి అవి మొత్తం గట్టిగా కడుతున్నాడు అనమాట గుమ్మటాలకి. సో ఇక్కడ వచ్చేసి మేము కొంచెం సేపు ఒక 1 అవర్ అలా ఆగామన్నమాట. లైక్ అవి తీసుకెళ్ళేటప్పుడు దీటి పట్టుకోవాలంట. లైక్ దీటి అంటే దీపం లాగా ఉంటుందన్నమాట. లైక్ వాటి అమ్మడి వెలుతురు ఉంచిలాగా తీసుకెళ్ళాలి. సో ఇక్కడ వచ్చేసి మేము ఒక 1 అవర్ అలా ఆగామన్నమాట. లైక్ ఎందుకంటే దీటి పట్టుకునే వాళ్ళు ఇంకా రాలేదన్నమాట అక్కడ నుంచి. ఆ తర్వాత ఇంకా 1 అవర్ 1.5 అవర్కి అలా వచ్చేసారనమాట వాళ్ళు దీపం పట్టుకునే వాళ్ళు. ఇంక అక్కడి నుంచి లైక్ అదొక లైక్ రూమ్ లాగా ఉంది. ఆ రూమ్లోంచి బయటకు వచ్చారనమాట. బయటకు వచ్చేసి అక్కడి నుంచి బయలుదేరి ఇంకా దర్గా వరకు వెళ్ళామన్నమాట. లైక్ వాటిని తీసుకొని
సో, ఈ గుమ్మటాలొచ్చేసి ఎలా తయారు చేస్తారంటే లైక్ ప్రిపేర్ చేసే వాళ్ళకి మొత్తం మనీ ఇస్తే లైక్ ఒక గుమ్మటంకి ఇంత మనీ అని ఉంటుందన్నమాట. సో, వాళ్ళకి ఇంత మనీ ఇస్తే వాళ్ళే ఆల్మోస్ట్ ప్రిపేర్ చేస్తారది. ఇంక మేమొచ్చేసి దర్గాలోకొచ్చి ఆ గుమ్మటాలని అక్కడ దర్గాలో ఇచ్చామన్నమాట. ఇంకా అవి దేవుళ్ళని ప్రిపేర్ చేస్తారనమాట. ఇక్కడ ఇంకొంచెం క్రాకర్స్ కాలుస్తూ ఉన్నారు. లైక్ దేవుణ్ణి 3కి 3:30, 4కి అలా ఎత్తారనమాట. మేము తీసుకొచ్చిన గుమ్మటాలకి మొత్తం వడ్డాణాలవి కట్టి దేవుడిని నీట్‌గా రెడీ చేస్తారు. సో, ఆ తర్వాతొచ్చేసి ఇంకా లైక్ గుండం చుట్టూ ఒక 1 అవర్, 1 ½ అవర్ అలా మొత్తం తిప్పుతా ఉంటారనమాట. లైక్ ఒక్కొక్కరు ఎత్తుకొని దేవుడిని. ఇంకా తర్వాతొచ్చేసి అక్కడ 1 అవర్ అలా తిప్పేసి గుండంలో కూడా దూకుతారనమాట ఈరోజు. లైక్ థర్డ్ డే కదా! ఇంకా ప్రతి ఇంటి దగ్గరికి వస్తారు. లైక్ దేవుళ్ళని తీసుకొని ప్రతి ఇంటి దగ్గరికొస్తారనమాట అందరూ. సో, మీకు గనక మా ఊరి మొహరం పండగ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, కామెంట్, share some others. Bye.